మెదక్ జిల్లాలో రాబందులు కలకలం సృష్టించాయి. కాళ్లకు జీపీఎస్ సిస్టమ్ అమర్చిన రాబందులు మెదక్ జిల్లాలో కనిపించాయి. దీంతో అల్లదుర్గం మండలం బెహరన్పల్లి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు రాబందులకు జీపీఎస్లు అమర్చి వదిలినట్లుగా ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. జీపీఎస్ సిస్టంతో రాబందులు దేశంలో ఎక్కడికి వెళ్లినా మహారాష్ట్ర అధికారులకు సమాచారం అందుతుంది. రాబందులకు ఎవరైనా హాని తలపెడితే మహారాష్ట్ర అధికారులకు వెంటనే తెలిసిపోతుంది. రాబందులకు ఎవరైనా హాని తలపెట్టినట్టయితే వారికి పై కఠిన చర్యలు ఉంటాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి వికాస్ హెచ్చరించారు. ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉన్నది రాబందు వల్చర్. సో అది మన ఏరియాకి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ దాని పాపులేషన్ వృద్ధి చేసుకొని మరి మంచిగా దాని జనాభా పెరగాలని కోరుచున్నాం. మెదక్ జిల్లాలో రాబందులు కలకలం సృష్టించాయి. కాళ్లకు జీపీఎస్ సిస్టమ్ అమర్చిన రాబందులు మెదక్ జిల్లాలో కనిపించాయి. దీంతో అల్లదుర్గం మండలం బెహరన్పల్లి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు రాబందులకు జీపీఎస్లు అమర్చి వదిలినట్లుగా ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. జీపీఎస్ సిస్టంతో రాబందులు దేశంలో ఎక్కడికి వెళ్లినా మహారాష్ట్ర అధికారులకు సమాచారం అందుతుంది. రాబందులకు ఎవరైనా హాని తలపెడితే మహారాష్ట్ర అధికారులకు వెంటనే తెలిసిపోతుంది. రాబందులకు ఎవరైనా హాని తలపెట్టినట్టయితే వారికి పై కఠిన చర్యలు ఉంటాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి వికాస్ హెచ్చరించారు. ఇప్పుడు అంతరించిపోయే స్థితిలో ఉన్నది రాబందు వల్చర్. సో అది మన ఏరియాకి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ దాని పాపులేషన్ వృద్ధి చేసుకొని మరి మంచిగా దాని జనాభా పెరగాలని కోరుచున్నాం.